లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఉత్తరాదిలో కుండపోత వానలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో విలయం, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో మెరుపు వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీని వానలు వరదలు వీడడం లేదు. ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి అనేక ప్రాంతాలు. ఉత్తరాదిపై భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కులు, పధార్, మండి, సిమ్లా జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. 45 మంది గల్లంతు కాగా వాళ్లలో 5 చనిపోయినట్లు నిర్ధారించారు అధికారులు. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోవడంతో పాటు బ్రిడ్జ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. శ్రీఖండ్ మహాదేవ్ సమీపంలో సర్ఫారా, గాన్వి, కుర్బన్ నల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. పార్వతీ నదిపై మలానా డ్యాం కొట్టుకుపోయింది. దీంతో దిగువ ప్రాంతాలను నీరు ముంచెత్తింది. సిమ్లా జిల్లా రాంపూర్లోని సమేజ్ఖడ్లో 30 మంది కొట్టుకుపోయారు. వీళ్లలో 2 చనిపోయారు. మండి జిల్లా తెరాంగ్లోని రాజ్బన్ గ్రామంలో 7 గల్లంతయ్యారు. అందులో 3 మృతి చెందారు. కులు జిల్లాలో 7 కొట్టుకుపోయారు. మనాలి, చండీగఢ్ జాతీయ రహదారి పలుచోట్ల దెబ్బతింది. ఉత్తరాఖండ్లో పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరదల్లో ఇంతవరకు 12 మంది చనిపోయారు. ఇందులో 6 హరిద్వార్కు చెందిన వాళ్లే. కేదార్నాథ్ మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. వాళ్లను హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుల్వామాలో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో పలుచోట్ల షాపులు, ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. శ్రీనగర్తో పాటు గుల్మార్గ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరద పరిస్థితుల వల్ల 5 చనిపోయారు. రాజస్థాన్ జైపూర్ను వర్షాలు ముంచెత్తాయి. ఓ ఇంట్లోకి వరద నీరు చేరడంతో 6 ఏళ్ల బాలిక సహా 3 చనిపోయారు. హిమాచల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.